తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు చేసి చైర్మన్ ఈ రోజు చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ రోజు మానవులకు జరిగిన అన్యాయాన్ని మరి అన్ని పార్టీల దగ్గరికి తీసుకెళ్లి పార్టీ నాయకులకు పార్టీ యొక్క ప్రెసిడెంట్లకు ఈ రోజు మేము రిప్రజెంట్ ఇస్తున్నాం. ఎందుకంటే మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేయకముందు ఈ 30 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళు ఎవరంటే అది మాల కులమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఎస్సీ వర్గీకరణ మరి చేసినటువంటి పద్ధతి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే ఈ 10 సంవత్సరాల కాలంలో మరి గ్రామ స్థాయి నుంచి ఎంఆర్ఓ, గ్రామ స్థాయి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా చైర్పర్సన్స్ మరి ఎమ్మెల్యేలు నాన్నటి పదవుల్లో కూడా మొత్తం కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉండరు. విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఉద్యోగాల పరంగా మొత్తం కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉండరు. ఈ రోజు షమీమ్ అఖ్తర్ ఇచ్చినటువంటి రిపోర్టు మరి ఏముందంటే తెలంగాణ రాష్ట్రంలో 5,25,000 ఉద్యోగాలు ఉంటే దాంట్లో దళితులు 93,000 ఉద్యోగులు ఉన్నారు. మరి దాంట్లో మాదిగలు 46,000 ఉంటే మాలలు 36,000, ఉపకులాలు 11,000. మరి మాలలో కూడా ఆంధ్ర ఉద్యోగులు 15,000 ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల ఉద్యోగులు 21,000. ఎక్కడ మాలలు అభివృద్ధి చెందిరో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి మార్చుకొని మాకు రోస్టర్ పాయింట్ 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు కేటాయించాలి. అదేవిధంగా ఏదైతే మీరు చేవెళ్ల డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీని ఏదైతే రిజర్వేషన్ శాతం ఉందో దానిని 20% పెంచి మాకు 3% రిజర్వేషన్ కూడా మాకు మీరు అమలు చేయాలి, మరి కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే స్థానిక ఎలక్షన్ లో మీ యొక్క పార్టీని మీ యొక్క బొంద పెడతాము. గతంలో టీడీపీ పార్టీకి పట్టిన గతి మీ కాంగ్రెస్ పార్టీకి పడుతుంది. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉండగానే ఆ పార్టీని భూస్థాపితం చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తామని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ఈ రోజు బయటకు వచ్చి మాలలకు జరిగిన అన్యాయం మీద మీరు పోరాటం చేయకపోతే మేము మాల సమాజం నుండి బహిష్కరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.